హాయ్ చిల్డ్రన్, మనం ఈ వీడియోలో ఆర్గాన్ సిస్టమ్స్ గురించి తెలుసుకుందాం. అసలు ఆర్గాన్ సిస్టమ్స్ అంటే ఏంటి? కొన్ని గ్రూప్ ఆఫ్ ఆర్గాన్స్ టుగెదర్గా ఒక వర్క్ చేయడాన్ని మనం ఆర్గాన్ సిస్టమ్ అంటాం. సో మీరు ఆన్సర్ వాట్ ఈజ్ ఆర్గాన్ సిస్టమ్ అని ఆన్సర్ రాయాలి అంటే దానికి గ్రూప్ ఆఫ్ ఆర్గాన్స్ వర్కింగ్ టుగెదర్ టు పర్ఫార్మ్ ఏ మేజర్ ఫంక్షన్ ఈజ్ కాల్డ్ ఆర్గాన్ సిస్టమ్ అని రాయాలి. సో మన బాడీలో ఎన్ని టైప్స్ ఆఫ్ ఆర్గాన్ సిస్టమ్స్ ఉన్నాయి? 7 టైప్ ఆఫ్ ఆర్గాన్ సిస్టమ్స్. అవేంటి? ఫస్ట్ వచ్చేసి డైజెస్టివ్ సిస్టమ్, రెస్పిరేటరీ సిస్టమ్, ఎక్స్క్రిటరీ సిస్టమ్, స్కెలిటల్ సిస్టమ్, మస్కులర్ సిస్టమ్, నర్వస్ సిస్టమ్, సర్క్యులర్ సిస్టమ్. సో ఇవన్నీ ఏంటి? మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆర్గాన్ సిస్టమ్స్. ఒక్కొక్క దాని గురించి మనం తెలుసుకుందాం. ఏంటి అంటే, సో ఫస్ట్ డైజెస్టివ్ సిస్టమ్. డైజెస్టివ్ సిస్టమ్ అంటే ఏంటిది? మనం డైలీ ఫుడ్ తింటాం కదా, ఆ ఫుడ్ లోపల మన బాడీలోకి ఎలా అవుతుంది, లోపలికి వెళ్ళిన తర్వాత అది ఎలా డైజెస్ట్ అవుతుంది, డైజెస్ట్ అయిన తర్వాత మన బాడీకి ఆ డైజెస్ట్ అయిన ఫుడ్లోంచి ఎనర్జీ ఎలా వస్తుంది, అలాగే ఆ ఎనర్జీ కన్వర్ట్ అయిన తర్వాత ఫుడ్ వేస్ట్ ఉంటాయి కదా, ఆ వేస్ట్ బయటికి ఎలా వెళ్తుంది, అదంతా డైజెస్టివ్ సిస్టమ్ చూసుకుంటుంది. సో ఇక్కడ మనకు డైజెస్టివ్ సిస్టంలో స్టమక్, ఫుడ్ పైపు, మౌత్ ఇవన్నీ ఆర్గాన్స్ టుగెదర్గా వర్క్ చేస్తాయి కాబట్టి దీన్ని మనం డైజెస్టివ్ సిస్టమ్ అంటాం. నెక్స్ట్ వచ్చేసి రెస్పిరేటరీ సిస్టమ్. రెస్పిరేటరీ సిస్టమ్స్లో రెస్పిరేటరీ సిస్టమ్ అంటే మనకు నోస్, లంగ్స్ ఈ ఆర్గాన్స్ డిఫరెంట్ కలెక్ట్ టుగెదర్గా వర్క్ చేసి మనం బ్రీత్ చేసినప్పుడు మన బాడీ లోపలికి ఆక్సిజన్ పంపించి లోపలికి బయటికి కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ చేస్తాయి కాబట్టి మనం దాన్ని రెస్పిరేటరీ సిస్టమ్ అంటాం. నెక్స్ట్ ఎక్స్క్రిటరీ సిస్టమ్. ఎక్స్క్రిటరీ సిస్టమ్ వచ్చేసి మనకు లార్జ్ ఇంటెస్టైన్, స్మాల్ ఇంటెస్టైన్ ఇవి ఉంటాయి. డైజెషన్ అయిపోయిన తర్వాత సో డైజెస్టివ్ సిస్టము ఫుడ్, మనం తిన్న ఫుడ్ని న్యూట్రియంట్స్ని కన్వర్ట్ చేసి డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద బాడీకి ఎనర్జీని పాస్ చేస్తుంది. అట్లా చేసిన తర్వాత ఈ డైజెషన్ అయిపోయిన తర్వాత మిగిలిన వేస్టేజ్ ఉంటుంది కదా మన బాడీలో, ఆ వేస్టేజ్ని బయటకు పంపించేదే మనకు ఎక్స్క్రిటరీ సిస్టమ్. నెక్స్ట్ వచ్చేసి సర్క్యులేటరీ సిస్టమ్, స్కెలిటల్ సిస్టమ్. స్కెలిటల్ సిస్టమ్ అంటే ఏంటి? మన బోన్ సిస్టమ్స్. మనకు ఒక షేప్ ఉంది కదా బాడీకి, ఎందుకు? ఆ బోన్స్ ఉంటాయి కదా, మన బాడీలో బోన్స్ ఉంటాయి కదా, దాన్ని అది మొత్తం మన బాడీకి ఒక షేప్ రావడానికి ఇట్లా బోన్స్ అన్ని లెగ్స్ నుంచి బ్రెయిన్ దాకా అన్నీ కనెక్ట్ అయి ఉంటాయి ఒక షేప్లో. దాన్ని మనం స్కెలిటల్ సిస్టమ్ అంటాం. నెక్స్ట్ వచ్చేసి మస్కులర్ సిస్టమ్. మస్కులర్ సిస్టమ్ అంటే మన బాడీకి ఇది మనం స్కెలిటల్ సిస్టమ్ ఉంది. ఇప్పుడు ఈ స్కెలిటల్ సిస్టంలో బోన్స్ ఉన్నాయి కదా, ఇట్లా బోన్స్ ఉంటాయి కదా, ఈ బోన్స్ ఇట్లా మూవ్ అవుతున్నాయంటే ఎవరు వర్క్ చేస్తున్నట్టు? మస్కులర్ సిస్టమ్. ఈ మస్కులర్ సిస్టమ్ అనేది మన బోన్ మూవ్మెంట్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. ఇది మస్కులర్ సిస్టమ్. సో నెక్స్ట్ నర్వస్ సిస్టమ్. నర్వస్ సిస్టమ్ అంటే మన కంప్యూటర్లో CPU ఎలా ఉంటుందో ఈ నర్వస్ సిస్టమ్ కూడా మన హ్యూమన్ బాడీకి అలాగే ఉంటుంది. ఈ నర్వస్ సిస్టమ్ వచ్చేసి మన బాడీ మొత్తం అన్ని పార్ట్స్ ఆఫ్ ద బాడీతోని కనెక్ట్ అయి ఉంటుంది. అలాగే బ్రెయిన్తో కూడా ఈ నర్వస్ సిస్టమ్ అనేది కనెక్ట్ అయి ఉంటుంది. సో ఈ నర్వస్ సిస్టమ్ ఏం చేస్తుందంటే మన బాడీలో ఉన్న బాడీ పార్ట్స్ అన్నీ సరిగా పనిచేస్తున్నాయా లేదా అని చెప్పి కంట్రోల్ చేస్తుంది, అలాగే మానిటర్ చేస్తుంది. నెక్స్ట్ సర్క్యులేటరీ సిస్టమ్. సర్క్యులేటరీ సిస్టమ్ వచ్చేసి ట్రాన్స్పోర్ట్ ఆఫ్ న్యూట్రియంట్స్ విత్ బ్లడ్ టు ఆల్ పార్ట్స్ ఆఫ్ ద బాడీ ఈజ్ కాల్డ్ సర్క్యులేటరీ సిస్టమ్. అంటే మనం తిన్న ఫుడ్ డైజెషన్ అయిన తర్వాత అందులో వచ్చిన న్యూట్రియంట్స్ ఏం చేస్తుంది? ఆ న్యూట్రియంట్స్ బ్లడ్లో మిక్స్ అవుతుంది. బ్లడ్లో మిక్స్ అయ్యి ఆ బ్లడ్ ద్వారా అన్ని పార్ట్స్ ఆఫ్ ద బాడీకి ఆ ఎనర్జీ అనేది ట్రాన్స్పోర్ట్ అవుతుంది. అది ఎవరు చేస్తారు? ఈ ట్రాన్స్పోర్ట్ సర్క్యులేటరీ సిస్టమ్. సో ఇది మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆర్గాన్ సిస్టమ్స్, 7 ఆర్గాన్ సిస్టమ్స్.